హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. 5 నిమిషాల్లోనే తయారు చేసుకునే ఈ పాలక్ తంబలి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఆకుకూరలు అంటే ఇష్టపడని పిల్లలకు సింపుల్గా ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. అన్నంలో ఈ పాలక్ తంబలి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఎప్పుడూ పప్పులు, సాంబార్లు, కూరలు ఇవే కాకుండా పాలక్ తంబలి చేసుకొని తినండి, ఎంతో రుచిగా ఉంటుంది. శుభ్రంగా వాష్ చేసుకున్న 20 పాలక్ ఆకులు, 1 కప్పు పెరుగు, 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, 3 పచ్చిమిర్చి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేయించుకోండి. పచ్చిమిర్చిని అలాగే వేయిస్తే పేలుతాయి, కాబట్టి పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న పాలక్ ఆకులను వేసుకోండి. పాలక్ ఆకు 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. పాలక్తో మనం ఎక్కువగా పాలక్ పప్పు, పాలక్ దోశలు ఇలా చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇలా పాలక్ తంబలి చేసుకొని తినండి, ఎంతో రుచిగా ఉంటుంది. పాలక్ త్వరగా వేగుతుంది, 2 నిమిషాల కన్నా ఎక్కువగా వేయించుకోవద్దు. వేయిస్తే ఇందులో ఉండే పోషక విలువలు పోతాయి, కాబట్టి 2 నిమిషాల కన్నా ఎక్కువగా వేయించుకోవద్దు పాలక్ను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము వేసుకొని చేసుకుంటే పాలక్ తంబలి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు పెరుగు తీసుకొని మజ్జిగ కవ్వంతో బాగా చిలుక్కోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న దాన్ని వేసుకోండి. లేదంటే పెరుగును కూడా మిక్సీలోనే వేసుకొని మిక్సీ చేసుకొని గిన్నెలోకి తీసుకోవచ్చు. ఇలా చేసుకున్న దాన్ని మజ్జిగ కవ్వంతో మరొకసారి అంతా బాగా కలుపుకోండి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. లేదంటే పెరుగును కూడా మిక్సీలోనే వేసుకొని మిక్సీ చేసుకోండి. పిల్లలు ఆకుకూరలు తినమంటే తినరు, కాబట్టి సింపుల్గా ఇలా పాలక్ తంబలి చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. గ్యాస్ మీద పోపు గరిటె పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఎండుమిర్చి 2, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకున్న ఈ పోపును ముందుగా మనం తయారు చేసుకున్న దాంట్లోకి వేసి కలుపుకోండి. నిమిషాల్లోనే తయారు చేసుకుని ఈ పాలక్ తంబల్ని మీరు కూడా తప్పక ట్రై చేయండి. కంటి చూపు మెరుగుపరచుకోవాలంటే ఇలా పాలక్ తంబల్ చేసుకొని తినండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసుకునే ఈ పాలక్ తంబల్ని అన్నంలో కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ పాలక్ తంబల్ని తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఆ లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.